ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అయింది. భీమిలి సిద్ధం సభతోనే ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల నగరాన్ని మోగించినట్టుగా కనిపిస్తుంది. రెండో సభగా దెందులూరు నియోజకవర్గం హైవే మీద భారీగా రేపు సాయంత్రం 4 గంటలకి పెద్ద ఎత్తున లక్షల మంది తరలి వచ్చే విధంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు రేపు మన ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, దెందులూరు నియోజకవర్గ పరిధిలో జరిగే ఈ భారీ సిద్ధం కార్యక్రమంలో ఏర్పాట్లు ఎలా జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే కొడాలి అబ్బాయి చౌదరి గారు వారిని అడిగి తెలుసుకుంది. నమస్కారం సార్. ఏంటి రేపు ఏర్పాట్లు అంతా ఎలా చేస్తున్నారు? ఎన్ని లక్షల భీములు మించి తీసుకురావడం మీన్స్ సక్సెస్ అయ్యే అవకాశాలు ప్లాన్ చేసినట్టు ఎట్లా చేశారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారని వస్తున్నారు అనేటువంటి నినాదం ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుమోగుతుంది. ఈరోజు ఈ ఉభయ గోదావరి జిల్లా కానీ కృష్ణా జిల్లాలో ఎవరిని పలకరించినా, ఏ పేదవారినితో మాట్లాడటానికి ప్రయత్నం చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈరోజు ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. రేపు జరుగుతున్నటువంటి ఈ సభ ఈ ఉభయ గోదావరి జిల్లా గోదావరి ఉన్న పులకరించిందా? ఈరోజు ఇక్కడ జనసమ్మోహన్ రేపు చూడబోతున్నారు. ఇక్కడ రేపు లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగనన్న సైనికులు ఇక్కడికి రాబోతున్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇదేమీ ప్రతిపక్షాల సభ కాదు. ప్రతిపక్షాల సభలు చూస్తున్నాం. ఏదో ఒక చిన్న అగ్గిపెట్టిలాగా ఒక 4 ఎకరాల్లో 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్టే సభలకే జనం లేనటువంటి పరిస్థితి. ఇటుపక్క 110 ఎకరాల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది కూడా సరిపోదేమో అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే రేపు అంత పెద్ద ఎత్తున ఇక్కడ జనం రాబోతున్నారు. 150 ఎకరాల్లో పార్కింగ్ అంతా కూడా సిద్ధం చేసి ఉన్నాం. సో డెఫినెట్గా రేపు జగనన్నని ఆహ్వానించడానికి అందరము కూడా సిద్ధంగా ఉన్నాం. ఒకే ఒక నినాదం, జగనన్నని ముఖ్యమంత్రిగా రెండోసారి చేసుకోవటమేకి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి రేపు ఇక్కడి నుంచి మురగబోతూ ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తుంది. మీరింత భారీ ఎత్తున లక్షలాది మందితో సభ పెడుతుంటే తెలుగుదేశం పార్టీ దెందులూరు నియోజకవర్గంలో పెదవేగ మండలంలో అక్రమంగా ఏదో మట్టి తరలించారని, రవాణా జరిగిందని, వైఎస్ఆర్సీపీ వచ్చేసి టీడీపీ కార్యకర్తలను కొట్టిన పెద్ద రాజకీయం చేసే పరిస్థితి చేస్తుంది. దీన్ని ఎట్లా ఫీల్ అవుతారు? ఈరోజు ఓర్వలేక, చేతగాక, ఈరోజు ఇంత పెద్ద సభ జరుగుతుంటే జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు భీమిలి సభ చేయగానే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టినాయి. రేపు ఇక్కడ దెందులూరులో సభ జరిగితే ఇక మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనకు పోయి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారి సభా ప్రాంగణం ఎంత పెద్దది, 110 ఎకరాలు, హైవే పక్కన 110 ఎకరాలు సిద్ధం చేస్తూ అన్ని పర్మిషన్స్తో ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఏదో ఒక విధంగా చీప్ పబ్లిసిటీ తప్ప ఏముందన్న. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ 4.5 సంవత్సరాలుగా ఎక్కడన్నా గొడవలు, ఎక్కడన్నా కొట్లాట్లు కానీ, కేసులు పెట్టడం కానీ ఉందా? ఈరోజు ఎందుకు చేస్తూ ఉన్నారు ఇట్లా? ఈరోజు దీనికి ఎవరు కారణం? మాజీ శాసనసభ్యుడు కాదా కారణం? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి సభలు చేసుకుంటే మేము ఏమన్నా అడ్డుకునే పరిస్థితి ఉందా? అడ్డుకుంటే ఏదన్నా అలాంటి చేయగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి రాజకీయాలు ఎప్పుడు చేయకూడదు. ఆ చీప్ పాలిటిక్స్ చేసేటువంటి వ్యక్తులు ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. ఆ రోజు అధికారులు ఫోన్ చేసి మాట్లాడితే వెళ్ళిపోతున్నానని చెప్పాడు. నేను వెళ్ళిపోయాను, మా నాయకులందరూ కూడా వెళ్ళిపోయారని అధికారికంగా కన్ఫామ్ చేశాడు. మా దగ్గర ఆడియో వాయిస్ కూడా ఉంది. అధికారికంగా కన్ఫామ్ చేశాక అక్కడ ఎందుకు ఉన్నారు ఇంకా వాళ్ళ కార్యకర్తలు? అంటే దీన్ని కేవలం మిస్గైడ్ చేయడానికి వాళ్ళ కార్యకర్తలను అక్కడ ఉంచి అందరూ వెళ్ళిపోయానని చెప్పి తను మాత్రం తప్పించుకుని మిగతా వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అది కరెక్టా? ఈరోజు ఏదైనా కూడా ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు మేము మా ముఖ్యమంత్రి గారిది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే దానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే వాళ్ళు చేసేటువంటి చీప్ పబ్లిసిటీ, వాళ్ళు చేసేటువంటి స్టంట్లకి ఇక్కడ ఎవ్వరూ కూడా అదిరేవాళ్ళం లేదు, బెదిరేవాళ్ళం లేదు. ఇదేమి గతంలో దెందులూరు కాదు, తను అనుకున్నదంతా సాగడానికి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేస్తే ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఆ రోజు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఖండించడం జరిగింది. దెందులూరు ఎంత భారీ సభ పెడుతుంటే 3వ తారీఖున 5వ తారీఖున చింతలపూడిలో భారీ సభ, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీడీపీ కదలరా తెలుగుదేశం కార్యక్రమం చేపట్టినారు. అంటే మిమ్మల్ని చూసి పోటీగా పెడుతున్నారని చెప్పి అనుకోవచ్చా? ఏదైనా చేసుకొని ప్రతిపక్షాలుగా వాళ్ళకి అర్హత ఉంటుంది. చూస్తాం. ఈరోజు నేను ఇక్కడ 110 ఎకరాల్లో సభ పెడుతున్నా. వీళ్ళ చింతలపూడిలో ఎన్ని ఎకరాల్లో సభ పెడతారో, ఎంతమంది జనం వస్తారో మేము చూస్తాం. ఎందుకంటే కదిలిరా అంటానికి, అంటే కదలటానికి ప్రజలు ఎక్కడున్నారు? ఈరోజు పేదవారు, పేదల పక్షపాతి, ఈరోజు పేదవారంతా కూడా మాతో ప్రయాణం చేస్తున్నారు.
పెత్తందారులు ఎక్కడన్నా కొంతమంది ఉంటే ఆ సభకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది తప్ప ఈరోజు ఎన్ని సభలైనా పెట్టుకోండి, ప్రజలు ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని కదలిరా అన్నా కూడా ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటి స్తంభాలు కూడా కదిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదివరకు ఏదో కాస్తో కోస్తో తెలుగుదేశం ఇక్కడ ఉందేమో, కదిలిరా అనగానే ఆ ఉన్న స్తంభాలు కూడా కదిలి మొత్తం రేపు 5:30కి ఇక్కడ సభ పూర్తయ్యేసరికి ప్రతిపక్ష నాయకుల్లో అందరూ కూడా భీమిలీ సభకి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడితే రేపు ఇక్కడ సభ పూర్తయ్యేసరికి సూట్ కేసులు సర్దుకుని హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి వస్తుంది, రాబోతుంది. మీరే చూస్తారని తెలియజేస్తారు. అదే సూట్ కేసులని చింతనే ప్రభాకర్ అంటున్నాడు, సూట్ కేసులు సర్దుకుపోయే పరిస్థితి వచ్చింది అంటే మరి వాడికి ఒక్కొక్క సూట్ కేసులో ఒక కోడి పుంజిని పెట్టి పెంచుకుంటూ ఉంటాడు. వాడికి నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు తన యొక్క ప్రవర్తన బట్టి మా యొక్క ప్రవర్తన ఉంటుంది. తను గౌరవంగా ఉంటే మేము గౌరవంగా ఉంటాం. కాదు కదా అని అతను విర్రవీగుదామని ప్రయత్నిస్తే ఇదేం గతం కాదు. తప్పకుండా ఎదురు తిరగటానికి మా జగనన్న సైనికులు, కొటార అభిమానులు, దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. దేనికైనా సిద్ధమే అనే విషయం తను తెలుసుకోవాలని చెప్తాను. దెందులూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా భారీ లక్షలాది మందితో సిద్ధం సభ నిర్వహించబోతున్నారు. మరి దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ సంబంధించిన నాయకులు కావాలని చెప్పి రాజకీయ పరంగా ఓర్వలేకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విమర్శలకు భయపడే వ్యక్తి కొటారి కాదని చెప్పి అంటున్నారు. దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు నుండి సిద్ధం ప్రాంగణం నుండి. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.